నమస్తే, నేను మీ ఎన్ఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2023లో నిర్వహించినట్టు ప్రజాగలం యువగలం పాదయాత్రకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని ఆయన చేత పట్టుకుని తిరిగారు. ఆ ఎర్ర పుస్తకంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టేటువంటి అధికారుల పేర్లు అందరూ నోట్ చేసుకున్నారు. నాయకులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా, సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎవరైనా కార్యకర్తలను కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టినట్టయితే ఆ పుస్తకంలో పేర్లు రాయడం జరిగింది. యువగలం పాదయాత్ర ముగిసింది. తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా. లోకేష్ మంత్రి పదవిని అలంకరించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంశం వల్ల రెడ్ బుక్లో ఉన్నటువంటి లేదా రెడ్ బుక్లో నోట్ చేసినటువంటి అధికారులు లేదా ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పేర్లు ఎవరు ఉన్నాయి, ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందన్న దాని మీద రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది. ఆ యొక్క రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లలో ప్రధానంగా పోలీసుల వారివి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యువగలం పాదయాత్ర జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి వరకు చాలామంది స్వామిభక్తి చాటుకున్నారని నారా లోకేష్ బహిరంగంగా విమర్శించారు. ఆ విమర్శించడమే కాదు, రెడ్ బుక్లో మీ పేర్లు నోట్ చేస్తున్నాను, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీకు నేను తగిన గుణపాఠం చెప్తానని అప్పట్లో ఆయన హెచ్చరించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు అధికారంలోకి ఆ పార్టీ రావడం, వచ్చిన తర్వాత ఇప్పుడు శాఖలు కూడా కేటాయింపు జరిగింది. ఒక్కొక్కరుగా మంత్రులు తమ యొక్క శాఖల్ని అధిరోహిస్తున్నారు, వారి యొక్క పనులు ప్రారంభించారు. అయితే రెడ్ బుక్లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు ఎవరు, వారికి ఎలాంటి వీరు పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అన్న దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అయితే డెఫినెట్గా ఈ యొక్క అధికారంలోకి వచ్చే ముందు శాసనసభ పక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడిని ఎన్నిక చేసుకునే క్రమంలో 3 పార్టీలు అంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్రనేతలందరూ మాకు ఎటువంటి కక్ష సాధింపు లేదు, అందరం సంయమనంతో పనిచేస్తాం, రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యమని చాలా సుస్పష్టంగా చెప్తూ ఎలాంటి దాడులకు కార్యకర్తలు పాల్పడొద్దని ఒక సూచన కూడా చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రెడ్ బుక్ అంశాన్ని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవలే ఆ విషయాలు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకా మేము 5 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మాకు ఇళ్లలోకి వచ్చి మరి అరెస్టులు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, కాబట్టి మేము ఆ యొక్క బాధను తప్పనిసరిగా మేము వాళ్ళకి చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రధానంగా పోలీస్ అధికారులు మాత్రం దినదినగండం దీర్ఘాయుషులాగా ఉంది, ఎవరి మీద ఎటువంటి వేడి పడుతుంది, తాము ఏ విధంగా నచ్చ చెప్పుకోవాలన్న దాని మీద ఎదురు చూస్తున్నారు. మనం గమనించే ఉంటాం, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతర మంత్రులు కానీ ఎవరు పోలీస్ అధికారులని కలవడానికి, వారికి వ్యతిరేకంగా పనిచేసిన పోలీస్ అధికారులను కలవడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా అసలు దగ్గరికి చేరనివ్వలేదు. ఇవన్నీ చూసినట్టయితే బయటకు మామూలుగా కనిపిస్తున్నా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నలిగిపోతున్నారనే విషయాన్ని స్పష్టమవుతుంది. ఏదేమైనా సరే త్వరలోనే రెడ్ బుక్లో ఉన్న అంశాలు బయటికి రావడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎవరన్నది ఎప్పుడన్నది మాత్రం మనం ఎదురు చూడాల్సిందే.